ఛానలుకి స్వాగతం. మార్చి 25వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత మిథున రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. నా మాట విని ఇలా చేసి తప్పించుకోండి. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రమాదం ఏంటి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. బాల్యం నుండి ఈ మిథున రాశి వారు కష్టాలను ఎత్తుపల్లాలను చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. వివాహం విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వల్ల వీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆదర్శంగా ఉండే వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఈ మిథున రాశి వారు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తూ ఉంటారు. శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగా యోచించినా కాని సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కటి అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం చేయరు. అయితే మార్చి 25వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మిథున రాశి వారికైతే ఒక పెద్ద ప్రమాదం పొంచున్న సూచనలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి తోటి ఉద్యోగస్తుల కారణంగా పెద్ద చిక్కుల్లో పడే ప్రమాదమైతే పొంచి ఉంది. అంటే మీరు చెయ్యని తప్పుకు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. లేకపోతే ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని హైలైట్ చేసి మీ యొక్క కార్యాలయంలో మీ ఉద్యోగాన్ని మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం వారు చేస్తారు. మీ తోటి ఉద్యోగస్తుల ముందు మిమ్మల్ని విలన్ గా చూపించడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాగే మీ పై అధికారుల దగ్గర కూడా మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మీ ఉద్యోగానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధులుగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించాలి. వారిపైన ఒక కన్నేసి ఉంచాలి. ఎటువంటి పొరపాటు చేసి వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వారు మీపైన ఏవైనా నిందలు వేసినా కానీ నిజాన్ని నిరూపించగలిగే ధైర్య సాహసాలు మీకు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అది మీ ఉద్యోగ జీవితానికి ప్రమాదం వాటిల్లే విధంగా పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అంటే పని విషయంలో మీరు పొరపాటు చేయవచ్చు. లేకపోతే ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించడం ద్వారా కూడా అది పై అధికారుల దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ముఖ్యంగా మీ పై అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తులతో ఎవరితో కూడా చర్చించకూడదు. అంటే వారిపైన మీకేదైనా నెగటివ్ ఇంప్రెషన్ ఉండి ఉన్నట్లయితే, అంటే మీ పై అధికారుల్లో మీకు నచ్చని విషయం ఏదైనా ఉన్నట్లయితే తోటి ఉద్యోగస్తులతో మీరు షేర్ చేసుకుంటే అది ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వటం మూలంగా అది మీ పై అధికారుల దగ్గరికి వెళ్లి మీ ఉద్యోగానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకి, అనవసర చర్చలకి చాలా దూరంగా ఉండాలి. ఏ పని చేసినా కానీ పొరపాటు లేకుండా చూసుకోవాలి. అలాగే మీకు శత్రువులుగా ఉన్నవారు మీపైన నిందలు వేయటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారిపై మీరు ఖచ్చితంగా ఓ కన్నేసి ఉంచాలి. అంటే వారు ఎటువంటి కుట్రలను పన్నుతున్నారో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే శివారాధన ఈ మిథున రాశి వారికి మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి. ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మిథున రాశి వారికి మార్చి 25వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి తర్వాత ఎటువంటి భారీ ప్రమాదం పొంచి ఉంది, ఆ ప్రమాదం నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, అలాగే మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.